ఓకే, ఇప్పుడు మనము ఈ బొంగుల్లో ఏం చేస్తున్నామంటే ఉప్పు, ఇందాక కరివేపాకు పొడి పట్టుకున్నాం కదా, ఇది వేసుకుంటున్నాం. వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. అంతా ఇంకా ఇన్నే ఉప్పు వేస్తాం కాబట్టి పోపులో అవసరం లేదు. ఇది పొడి పొడి ఇట్లా ఉండాలి ఒగ్రాని. ఇప్పుడు మనం ఒగ్రాని స్టార్ట్ చేసుకుందాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు ఈ మసాలాతోన ఒగ్రాని చూపిస్తున్నా. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ మసాలా రెడీ చేసుకుంటే. ఇక్కడ పుట్నాలు తీసుకున్న జార్లో నేను. అందులో ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసేసుకొని పౌడర్ చేసుకుందాం. ఓకే, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒగ్రాని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ బొంగుల్ని నానబెట్టుకున్నా. మరీ మెత్తగా చేయకూడదు. ఎప్పుడైనా సరే బొంగులు ఇట్లా వేసేసుకొని అప్పుడు ఇట్లా తీసుకోవాలి. మనకు అర్థమవుతుంది ఇట్లా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఈ బొంగుల్లో ఏం చేస్తున్నామంటే ఉప్పు, ఇందాక కరివేపాకు పొడి పట్టుకున్నాం కదా, ఇది వేసుకుంటున్నాం. వేసుకొని మనం ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. అంతా ఇంకా ఇన్నే ఉప్పు వేస్తాం కాబట్టి పోపులో అవసరం లేదు. ఇది పొడి పొడి ఇట్లా ఉండాలి ఒగ్రాని. ఇప్పుడు మనం ఒగ్రాని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇంకా ఈ 4 ఐటమ్స్. ఉప్పు ఆల్రెడీ మనం కరివేపాకు పొడిలో వేసుకున్నాం, పుట్నాలు కరివేపాకులో. ఇందులో ఓన్లీ ఇప్పుడు మనం పసుపు మాత్రమే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని అందులో కలిపేసుకొని మళ్ళీ లైట్గా వేడి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు పోపుని వేసేసుకుందాం. ఇది కలిపేద్దాం ఇప్పుడు స్పూన్తో. ఇప్పుడు మీకు చాలా చాలా టేస్టీ అయిన పుట్నాల పప్పు, కరివేపాకు పొడితో ఒగ్రాని రెడీ. ఈ ఒగ్రానిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది.